క్లాసెస్ అనేవి స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. ఈ రేపు నుంచి మనకి గేట్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. 11th మే నుంచి గేట్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. దానికి మీరు గేట్ క్లాసెస్కి లాగిన్ అవ్వడానికి JNTU నుంచి ఈ లింక్లోకి వెళ్ళండి. ఇలా సెర్చ్ చేసి JNTU గేట్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ అని సెర్చ్ చేస్తే మనకి కింద మనకి లాగిన్ లింక్ అనేది వస్తుంది. దీని మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు స్టూడెంట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్లోకి వెళ్తారు. ముందుగా మీరు రిజిస్టర్ చేసుకోవడానికి నేను ఒక వీడియోని అప్లోడ్ చేశాను. దాంట్లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఏంటి అనేది. మన 7th అది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది. రేపు నుంచి క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇన్స్ట్రక్షన్స్ అనేది ఉన్నది కదా, ఇన్స్ట్రక్షన్ మీద ఫస్ట్ మనం ఇన్స్ట్రక్షన్స్ ఏంటో చూద్దాం. తర్వాత స్టూడెంట్ లాగిన్లోకి మనం వెళ్దాం. అంతకంటే ముందు మనం ఇన్స్ట్రక్షన్స్ని ఒకసారి ఫ్రెండ్స్, ఇన్స్ట్రక్షన్స్ టు ద స్టూడెంట్స్ ఆన్లైన్ క్లాసెస్ ఫర్ గేట్ ఎగ్జామినేషన్ అని ఎవరెవరు ప్రోగ్రామ్ చేస్తున్నారో తెలుసు కదా ఫ్రెండ్స్. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనంతపూర్ ఒకటి, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ ఒకటి, యోగి వేమన యూనివర్సిటీ వైఎస్ఆర్ కుందపిన్, అలాంటి మనకి చాలా హయ్యర్ ఎడ్యుకేషన్స్ విజయవాడ ఆర్గనైజేషన్ గేట్ ఆన్లైన్ కోచింగ్ క్లాసెస్ యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కోచెస్ అండ్ షెడ్యూల్ అని మనకి ఇవ్వడం జరిగింది. ఇది ఫేజ్డ్ మేనర్ కింద ఉంటుంది కాబట్టి మనకి ఫేజెస్ కింద మనకి ఇవ్వడం జరుగుతుంది. ద క్లాసెస్ విల్ బీ commenced from 11th May 2020 and will be conducted in phased manner అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ క్లాస్ వర్క్ షెడ్యూల్ ఫ్రమ్ 11th May to 22nd May 2020 వరకు ఫాలోయింగ్ ద సబ్జెక్ట్స్ విల్ బీ టచ్డ్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్. అంటే ఫేజ్ల ప్రకారంగా మనకి ఇవ్వడం జరుగుతుంది. డిఫరెంట్ బ్రాంచెస్కి సంబంధించి ఈ ఫేజెస్ అనేవి ఈ టైమింగ్స్లో ఉంటాయని మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మీరు ఇలా చూసినట్లయితే ఈ ఫేజ్ల గురించి డిస్కస్ చేస్తాను. ఈ ఫేజ్ల గురించి మనం ఈ బ్రాంచ్కి సంబంధించి టైమింగ్స్, వాటి యొక్క సబ్జెక్ట్స్ యొక్క క్లాసెస్కి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మెకానికల్ బ్రాంచ్కి సంబంధించి కెనెటిక్స్ ఆఫ్ మెషినరీ విల్ బి టచ్డ్ ఇన్ 7th to 16th May వరకు ఇవ్వడం జరిగింది. డైనమిక్స్ ఆఫ్ మెషినరీ విల్ బి టచ్ టు 17th to 22nd May వరకు ఇవ్వడం జరిగింది. అంటే ఆఫ్ పీరియడ్ అనేది థియరీ ఆఫ్ మిషన్స్లోకి వస్తుంది. ఇది థియరీ ఆఫ్ మిషన్స్లో కాము డాము అంటారు. దీన్ని 2 పార్ట్ల కింద ఇవ్వడం జరుగుతుంది. కంటిన్యూస్ 11th to 16 దాకా జరుగుతుంది కామేమో, డామ్ ఏమో వచ్చినప్పటికీ 17th to 22 దాకా జరుగుతుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ద స్టూడెంట్స్ రిజిస్టర్డ్ ఫర్ అబోవ్ కోర్స్ కెన్ అటెండ్ ద క్లాస్ వర్క్ టచ్డ్ ఇన్ యూట్యూబ్ అండ్ లింక్ విల్ ప్రొవైడెడ్ ఇన్ ఫస్ట్ బిఫోర్. ఒక రోజు ముందు మనకి ఈ లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవ్రీడే కెన్ బి న్యూ లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే లాగిన్ రోల్ అంటే మీకు రోల్ నెంబర్ ఉంటుంది, ఈమెయిల్ ఐడితో లాగిన్ అయ్యారు కాబట్టి దాంట్లో మీరు చూడగలుగుతారు. దాని గురించి నేను ఇప్పుడు చూపిస్తాను ఎలా లాగిన్ అవుతారో. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే కొంచెం లెందీ అవుతుంది ఫ్రెండ్స్, కొంచెం పేషెంట్గా ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అవ్వండి. సక్సెస్ఫుల్గా మీరు గేట్ని కోర్సెస్ని కంప్లీట్ చేయొచ్చు. ఫుల్ సిలబస్ ఆఫ్ ద సబ్జెక్ట్ యాజ్ పర్ ద గేట్ 2020 అంటే సిలబస్ ప్రకారంగా ఈ క్లాసెస్ అనేది 12 seasonsలో ఉంటాయి. ద డ్యూరేషన్ ఆఫ్ ఈచ్ సీజన్ ఈజ్ 2 hours ఉంటుందన్నమాట. ప్రతి సీజను 2 hours టైమింగ్ ఉంటుంది. ఇట్ మే బీ ఎక్స్టెండెడ్ ఫర్ అనదర్ 30 minutes. దీన్ని ఎక్స్టెండ్ 30 minutes కూడా చేస్తానని చెప్తున్నారు. ద క్లాస్ వర్క్, సెకండ్ పాయింట్, ద క్లాస్ వర్క్ విల్ బీ కండక్టెడ్ యాజ్ పర్ ద షెడ్యూల్ ఆఫ్ టైమింగ్స్ గివెన్ అబోవ్. However, the timings may change depending on the convenience of experts. Therefore, students should note the same. ఇది ఒక గుర్తుపెట్టుకోవాలని నోటు. ఎందుకంటే మనకి ఇచ్చిన అక్కడ మీరు లాగిన్ అయిన తర్వాత లింక్ ప్రకారంగా వాళ్ళ యొక్క కన్వీనియంట్ ప్రకారంగా మీకు ఇవ్వటం జరుగుతుంది. యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారంగానే ఉంటుంది బట్ కానీ ఆ కన్వీనియంట్ ప్రకారంగా అది జరగటం ఉంటుందని చెప్తున్నారు. యాజ్ ద కోర్స్ విల్ బీ
touch in a crash course mode. Students are advised to listen lecture carefully and practice వాట్ వాస్ సచ్ ఇన్ ద సెక్షన్ అంటున్నాడు ఫ్రెండ్స్. ఇది ఒక క్రాష్ కోర్సు అంటే ఫుల్ లెంత్లో ఒక కోర్స్ అనేది లభిస్తుంది. స్టూడెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు జాయిన్ ద యూట్యూబ్ బిఫోర్ 10 minutes, అంటే 10 నిమిషాల ముందే లింక్లోకి మీరు వెళ్ళి ఒక అటెన్షన్ పొజిషన్స్లో ప్రిపేర్ అయ్యి ఉండండి. వాళ్ళు స్టార్ట్ చేసే ముందు ఒక ప్రిపరేషన్ అనేది ముందుగా 10 minutes ముందు సాగించాలని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. యాజ్ ద ఎంటైర్ ప్రజెంటేషన్ త్రూ ద లైవ్ స్ట్రీమింగ్ యూట్యూబ్ అండ్ ఓన్లీ ఇంటరాక్ట్ బిట్వీన్ ద టీచర్స్ అండ్ స్టూడెంట్స్ త్రూ ద చాటింగ్. ఆ చాటింగ్ అనేది మనకి యూట్యూబ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడ మీరు వేసిన ప్రతి క్వశ్చన్కి అడ్వైజ్ ద రిలవెంట్ క్వశ్చన్స్ అడగమంటున్నారు. రిలవెంట్ క్వశ్చన్స్ మ్యాటర్ కవర్ చేసుకోండి. షుడ్ త్రూ ద చాటింగ్ ఓన్లీ ద క్వశ్చన్స్ విల్ బీ క్లారిఫైడ్ ఎంటైర్ ఇన్ ద సేమ్ క్లాస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అంటే ఇప్పుడు ఆ క్లాస్లో మీకు క్లారిఫై అవ్వకపోయినప్పటికీ కూడా నెక్స్ట్ క్లాస్లో వాటిని క్లారిఫై చేస్తుందని చెప్తున్నారు. స్టూడెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు అవాయిడ్ ఇర్రెలవెంట్ క్వశ్చన్స్ అండ్ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఇలాంటి క్వశ్చన్స్ అడగండి, ఎందుకంటే టైం వేస్ట్ ప్రాసెస్ అని కూడా అంటున్నారు. లెక్చర్స్ ఎంటైర్ ప్రజెంటెడ్ ఇన్ పీపీటీ, అంటే ఈ పీపీటీస్ అనేవి మనకి పీడిఎఫ్ ఫార్మేట్లో అనేది మనకి మనం లాగిన్ అయిన దాంట్లో మీకు లభిస్తాయి అని చెప్తున్నారు. Lectures may be shared any relevant material, videos, web links to the students, and students are requested to note the same. ఈ లింక్స్ మెటీరియల్స్ ఇవన్నిటి గురించి కూడా మీ స్టూడెంట్స్కి షేర్ చేయమని చెప్తున్నారు. స్టూడెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు యూజ్ ల్యాప్టాప్స్ బెటర్ క్వాలిటీ అండ్ గుడ్ ఇయర్ ఫోన్స్ గురించి, బెటర్ ఆడియో క్వాలిటీ గురించి, అండ్ నెట్వర్క్ మీ యొక్క ఇంటర్నెట్ గురించి, దానికి సంబంధించిన డేటా ఎంత ఉండాలని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే మనకు విజిబుల్గా కనిపించడానికి, హెచ్డి క్వాలిటీతో కనిపించడానికి మన యొక్క నెట్ స్పీడ్ బాగుంటేనే మనం చూడగలుగుతాం. వాళ్ళు చెప్పేది ఏంటి, మనం ఆడియో క్వాలిటీ గురించి కూడా అక్కడ మాట్లాడటం జరిగింది. విల్ బి యూట్యూబ్ వైల్ యూజింగ్ యూట్యూబ్ ఆటో అడ్జస్ట్ ఫెసిలిటీ may be used effective utilization of available next without missing the క్లాస్ వర్క్. చూడండి ఫ్రెండ్స్, అక్కడ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. దాంట్లో మనకి ఆ లింక్ ద్వారా మళ్ళీ దాంట్లోకి యూట్యూబ్లోకి అప్లోడ్ చేసే విధానం కూడా ఉంటుంది క్లాస్ని. నో ఫోన్ కాల్స్ విల్ బీ ఎంటర్టైన్ యాజ్ క్లియర్ ద ఇన్స్ట్రక్షన్ ఆర్ గివెన్, అంటే ఎటువంటి ఫోన్ కాల్స్ని కూడా చేయడం క్లారిఫికేషన్ వీ నాట్ కవర్ ఇన్స్ట్రక్షన్స్ ఎనీ సెండ్ మెయిల్స్తో కూడా ఎటువంటి చేయకూడదని చెప్తున్నారు. తర్వాత ఫ్రెండ్స్, ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ ద senior faculty teach the respective subjects, all students who has registered for the different faculty members are assigned only to one senior faculty member అని కూడా చెప్పడం జరుగుతుంది. లేటెస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న మన ఫ్యాకల్టీస్ ఉన్నారు కదా, వాళ్ళ గురించి కూడా ఇక్కడ రాయటం జరిగింది. లెక్చర్స్ ఈజ్ డెలివర్డ్ త్రూ గూగుల్ మీట్, అంటే గూగుల్ మీట్ ద్వారా వాళ్ళు ప్రైవేట్ డొమైన్ ద్వారా అప్లోడ్ చేయడం జరుగుతుంది. యూట్యూబ్ పబ్లిక్ లింక్లోకి అప్లోడ్ చేస్తారు దాన్ని, స్ట్రీమింగ్ని. స్టూడెంట్స్ ఆర్ ఎక్స్పెక్ట్ టీచర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని ద్వారా అని చెప్తున్నాడు. The subjects of next phase will be posted in the same URL on లాస్ట్ డే ఆఫ్ ద ఫేజెస్, అంటే సబ్జెక్ట్ సంబంధించిన నెక్స్ట్ ఫేజ్లో ఏదైతే ఆ రోజు జరిగిందో లాస్ట్ ఫేజ్ సంబంధించి అదే లింక్లో అది మీకు వస్తుంది, ఎటువంటి ఇబ్బంది పడట్లేదని ఇక్కడ చెప్తున్నారు. ఆల్ స్టూడెంట్స్ మస్ట్ వెరీ డిసిప్లైన్డ్ అండ్ నోట్ డౌన్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ రిప్రజెంటెడ్ బై ఎక్స్పర్ట్స్ చెప్పిన మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి, ఎందుకంటే ఇది యూటిలైజ్ చేసుకుంటే మనకి ఫ్యూచర్లో మంచి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బాగా ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ అడ్వైజ్డ్ టు నోట్ టు ఇంపాక్ట్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ టు బీ కవర్డ్ ఇన్ ద క్లాస్. ఇట్ ఈస్ ఓన్లీ టు ప్రొవైడ్ ద ఎక్స్పోజర్ టు సబ్జెక్ట్ విత్ గేట్ ఓరియంటెడ్, అంటే గేట్కి సంబంధించిన సబ్జెక్టు దాన్ని ఇచ్చే క్వశ్చన్స్ ప్యాటర్న్స్ వాటికి సంబంధించి ఉంటుందని చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నెక్స్ట్
లాగిన్ అవి పేజీలోకి మనం వెళ్ళిపోదాం. లాగిన్ ఎలాగవుతాం, దాంట్లో ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, వీటిని ఫాలో అవ్వాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. కంటిన్యూస్గా వాచ్ చేయండి. స్టూడెంట్ లాగిన్లోకి వచ్చేసారు. స్టూడెంట్ లాగిన్ ఈ యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను మీకు. అక్కడి నుంచి మీరు దీన్ని క్లిక్ చేస్తే ఓపెన్ చేస్తారు. ఇక్కడ స్టూడెంట్ లాగిన్లో మనం స్టూడెంట్ మీరు లాగిన్ అయిపోయిన తర్వాత మీకు డాష్బోర్డ్ అనేది ఎలా కనిపిస్తుందో మీకు చూపిస్తాను. మీరు లాగిన్ అయిన వెంటనే మీకు ఫస్ట్ ఫేజ్ అనేది ఫేజ్ ప్యాటర్న్స్ అనేది మీకు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ. ఇది ఏంటంటే మెకానికల్ సబ్జెక్ట్కి సంబంధించి నేను అప్లై చేశాను కాబట్టి వీటికి ఇలాగ వచ్చినాయి. మెకానికల్ కాకుండా మీరు ఇతర సబ్జెక్ట్స్కి సంబంధించిన వివరాల కోసం మీరు ఏం చేస్తారంటే, మీరు లాగిన్ అవ్వడానికి ముందే ఆ షెడ్యూల్ మీకు చూపించాను కదా, అలాగే మీకు ఏ యొక్క బ్రాంచ్కి సంబంధించి ఏ యొక్క సబ్జెక్టు టీచ్ చేస్తారో ఫస్ట్ సెక్షన్లో కనిపిస్తాయి. మీరు చూసుకుంటే ఇక్కడ జూమ్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకుంటే షెడ్యూలు, ఎక్నాలజ్మెంట్ అండ్ లాగౌట్ అని ఉంది. షెడ్యూల్ అంటే మనకి ఇప్పుడు మనం ఏంటంటే ఫేజ్ 1లో మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో, ఏదైతే వాళ్ళు షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేశారో అక్కడ మీకు టైమింగ్, డేటు, స్టార్ట్ టైము, డేట్ ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కోర్స్ అనేది ఉంటుంది. ఏ కోర్సు ఆ డేట్లో ఆ టైంలో ఏ కోర్సు అనేది మనకి ప్రిఫర్ అయ్యి ఉన్నది అనేది ఇక్కడ చూపించడం జరిగింది. ఇక్కడ ఏంటంటే యూట్యూబ్ లింక్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. వాళ్ళు ఇక్కడ యూట్యూబ్ లింక్ని ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మనం యూట్యూబ్ లింక్ని ప్రతి రోజు కూడా మనం ఇక్కడ లాగిన్ అయ్యి యూట్యూబ్ లింక్లో మనకి లెసన్ అనేది ఈ టైంలో స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అలా మీరు మొత్తం అన్ని డేస్ అంటే ఫస్ట్ సీజన్ అనేది వాళ్ళు ఇవ్వటం బట్టి 22 వరకు ఉంది. 22 అంటే రేపు నుంచి 11th మే నుంచి, ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి 11th మే నుంచి మనకి 22 దాకా ఫస్ట్ ఫేజ్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. మెకానికల్ సంబంధించి చెప్పారు కదా ఫ్రెండ్స్, కినెమాటిక్ మిషనరీ అండ్ డైనమిక్ మిషనరీ అంటే 11th నుంచి 16th వరకు మనకి టీచ్ చేయడం జరుగుతుంది. డామ్ అనేది వచ్చినప్పుడు 17th నుంచి 22 వరకు మనకి టీచ్ చేయడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇక్కడ మీరు ఇంకోటి చూడండి. ఇక్కడ ఏంటంటే ఎక్నాలజ్మెంట్ అనేది మీ యొక్క ఇన్ఫర్మేషన్, మీ ఏదైతే ఇచ్చారో ఏంటి, మీ పేర్లు, మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లాగౌట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ.